హలో ఆల్, వెల్కమ్ టు డే 12 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు అయితే సండే. నేనైతే యాజ్ యూజువల్ మార్నింగ్ లేచి హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. సండే కాబట్టి కొంచెం నిదానంగా లేచాను. 7:10 అలా లేచాను. లేచి హాట్ వాటర్ తాగి ఇంకా నేను ఈరోజు మార్నింగే జిమ్కి వెళ్దాము, ఈవినింగ్ కుదరదని హాట్ వాటర్ తాగేసి జిమ్కి వెళ్ళాను. చియా సీడ్స్ అయిపోయాయి, ఆర్డర్ పెట్టుకోవాలి, అందుకే అవి తాగలేదు. గుడ్ మార్నింగ్. ఈరోజు జిమ్ పొద్దున వెళ్తున్నాను. జిమ్కి వెళ్ళొచ్చాక మాట్లాడుకుందాం. జస్ట్ హాట్ వాటర్ తాగి జిమ్కి వెళ్తున్నా. నేను ఇంకేం తినలేదు, వచ్చాక తింటా. టైం ఆల్రెడీ మార్నింగ్ 8 అయింది, నేను 7కి లేచాను. ఇప్పుడే జిమ్ అయితే అయిపోయింది. ఎందుకో తెలియదు, ఈరోజు జిమ్లో ఫుల్ చెమటలు. టెంపరేచర్ 22 ఉంది లోపల, అయినా చెమటలు. మేబీ సమ్మర్ సీజన్ వల్ల అనుకుంటా. ఈరోజు సేమ్ ట్రెడ్మిల్ 5 స్పీడ్ 6 ఇంక్లైన్లో 15 minutes, 5 స్పీడ్ 6 ఇంక్లైన్లో 15 minutes. దాని తర్వాత 15 minutes వర్కౌట్ చేశాను. ఇంకెప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ ఫుల్ అలసిపోయాను. ఇప్పుడు వెళ్ళి తినేసి ఫ్రెష్ అప్ అవ్వాలి ఫస్ట్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆలూ పరాటా ఇంకా పనీర్ మటర్ కర్రీ చాలా బాగుండే. పనీర్ మటర్ కర్రీ కొంచెం స్పైసీ ఉండే, ఎందుకంటే మేము ఓన్లీ మా కోసమే చేసుకున్నాం. అద్వైత్ లేడు కాబట్టి స్పైసీగా చేసుకున్నాము. చాలా బాగుండే పరాటా. ఆలూ పరాటా కాబట్టి కొంచెం క్యాలరీస్ ఎక్కువ అవుతాయని ఓన్లీ 1 పరాటా మాత్రమే తిన్నాను. స్టఫింగ్ ఎక్కువ ఉంది అందులో. దాని తర్వాత యాజ్ యూజువల్ మన మార్నింగ్ రిచువల్ అయిన టీ అయితే ఖచ్చితంగా తాగాలి. తాగకుంటే ఏదో మిస్ అయ్యామనే ఫీలింగ్ వస్తుంది. సో టీ తాగేసి ఫ్రెష్ వచ్చాను. నేనైతే బయటికి వెళ్తున్నా. జిమ్కి వెళ్ళి వచ్చా కాబట్టి చాలా ఎక్కువ చెమట వచ్చింది ఈరోజు జిమ్లో. ఐ డోంట్ నో, సల్టరీ అసలు ఆ చెమట అంతా బిల్డప్ అయిపోతుంది స్కాల్ప్ మీద అంతా అని ఫస్ట్ అయితే తలస్నానం చేశాను. ఇప్పుడు మళ్ళీ తలస్నానం చేసినందుకు మన హెయిర్ కేర్ ఉండాలి. సో యాజ్ యూజువల్ నేను రెగ్యులర్గా వాడే సీరమే వాడుతున్నాను. ఇంకా రెడీ అయిపోయి లంచ్ తినేసి బయటికి వెళ్ళిపోవాలి. నేను ఉంటుంది బాండ్రెస్ ప్రో, దీని పేరు బాండ్రెస్ ప్రో స్కాల్ప్ సీరం. అన్ని సీరమ్స్ లాగా డ్రై అయ్యాక పెట్టుకునేది కాదు, ఇది డ్యాప్ హెయిర్ మీద స్ప్రే చేసుకునేది. ఇలాంటి సీరమ్స్ అవన్నీ వాడుతున్నప్పుడు కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. తల స్నానం చేసిన ప్రతిసారి దాన్ని స్కాల్ప్ పైన మసాజ్ చేయాలి. మనమేమంత ఎక్కువ తలస్నానం చేయము. నేను హార్డ్లీ వారానికి ఒకసారి తలస్నానం చేస్తే చాలా గ్రేట్. సో అది చేసినప్పుడు వాడతాను. బెటర్, ఐ మీన్ గ్రోత్ అనేది డిఫరెంట్ ఉంది. గ్రోత్ అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వల్ల వస్తుంది. నేను ఇది ఒక్కటే వాడి దీనివల్లే వచ్చిందన్నాను. నేను వాడే ఆయిల్స్ వల్ల కూడా వచ్చి ఉండొచ్చు, అండ్ మనం తినే ఫుడ్ వల్ల కూడా వచ్చి ఉండొచ్చు. సో చూసి జాగ్రత్తగా కొనుక్కోండి. మీకు ఏది పడుతుందో అది కొనుక్కోండి. తినేసి అక్కడి నుంచి విల్ గో టు మూవీ. కొంచెం పౌడర్ పూద్దాం. రాదేంటిది, దానికి ముందు కొంచెం దీన్ని, ఇది తడి 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 అంటే తడని కాదు, కొంచెం అర్రే అట్లా ఎట్లా బొట్టు పెట్టుకోవాలి మస్ట్. ఇప్పుడు మనం నేపాల్ నుంచి తెచ్చుకున్న మ్యాక్ పౌడర్ని అయితే వాడుతున్నాం. దీని మీద అన్నీ పోయినాయంటే నేను దీన్ని ఎంత వాడానో మీరు అర్థం చేసుకోవచ్చు. కళ్ళని పెద్దగా చేయాలి మనము, బికాజ్ మన కళ్ళు ఆల్రెడీ చైనా కళ్ళను పెద్దగా ఉంచాలంటే మస్కారా, ఐలైనర్ ఇవన్నీ పెట్టాము అంటే సెట్. ఐలైనర్ మార్చాల్సిన టైం అయితే వచ్చేసింది, కొత్తది కొనాలి. నా దగ్గర ఆల్రెడీ ఇంకోటి ఉంది ప్లమ్ది, బట్ అది వాటర్ ప్రూఫ్. దానివల్ల ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు పోతుంది, అది ఒక పెద్ద హెడ్ఏక్. ఇది స్మర్జ్ అయిపోతుంది, అది ప్రాబ్లం. దీంతో నేను ఐలైనర్ పెట్టుకొని వస్తాను, ఫోన్లో పెట్టుకోలేను చూస్తూ. రెడీ అయిపోయాము. ఇంకా ఇప్పుడు అర్జెంటుగా ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి. బాయ్ బాయ్. వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను అనేది చూపిస్తాను. ఓకే, సీ బాయ్. ఇంత హడావిడిగా రెడీ అయిపోయినామా అంటే పోలేదు. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ 12:20 అయింది. నేను రీచ్ అయ్యేసరికి అక్కడికి
12:41 చూపిస్తుంది. మళ్ళీ నేను 12:45కి అంతా స్టార్ట్ అవ్వాలి. బికాజ్ థియేటర్ ఏమో ఏఎంబి, అంత దూరం వెళ్ళాలంటే టైం పడుతుంది కదా. సో మర్యాదగా ఇంట్లో చేసుకున్న ఫుడ్ తినేసి సినిమాకి వెళ్దాం. ఓకే, అన్నం తిందాం ఫస్ట్. ఇప్పుడు వెళ్ళి ఆకలి కావట్లేదు, బట్ కొంచెం తింటాను, ఎక్కువ తిన్నాను. బికాజ్ బయట ఆల్రెడీ రాత్రి తింటాం కాబట్టి ఇప్పుడు ఇంట్లో తిందాం. నా లంచ్ 100 grams మెంతి కూర పప్పు, కొంచెం 5 grams పండు మిర్చి పచ్చడి, 100 grams ఆఫ్ రైస్, అంతే. ఒక 100 grams పెరుగు తింటాను, మళ్ళీ లాస్ట్లో ఉట్టి పెరుగు తినేస్తాను. ఇంకా అన్నం తిని స్టేజ్ లేనులో ఇప్పుడు ఇంకా 12:30 అంతే టైము. ఇప్పుడు ఎక్కువ రైస్ పట్టదు. మధ్యాహ్నం మార్నింగ్ ఆల్రెడీ మనం పరాటా 1 తిన్నాము, హెవీ పరాటా, అది స్టఫింగ్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఈ పండు మిర్చి పచ్చడి వేసుకోవడం చాలా ఈజీ, ఏం లేదు. మీ మమ్మీ దగ్గర నుంచి పండు మిర్చి పచ్చడి తెచ్చుకోండి. మీరు దాన్ని ఒకసారి మిక్సీ పెట్టి దాంట్లో ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు కొంచెం పోపులు వేస్తే కొంచెం కుక్ అయ్యాక పచ్చడి వేసి మిక్స్ చేసి తినేయడమే, అంతే. ఓకే, మనము అన్నం తినేసి బయలుదేరాక మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. వీఆర్ గోయింగ్ అవుట్. స్కిన్ అని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మీరు కూడా ఫాలో అవ్వండి. 2:05కి సినిమా అంటే నేను ఫస్ట్ టైం 1/2 hour ముందున్నాను. వెళ్ళేసరికి ఆకలి అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఆ వెనిలా ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నాను. టేస్ట్ ఏం బాగాలేదు. సరే, ఇంకా ఏదో ఒకటి మనం కొనుక్కున్నది వేస్ట్ చేయకూడదు కదా. సినిమా వచ్చేసి ఏఎంబి మాల్లో. ఇన్నేళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్న ఫర్ ద ఫస్ట్ టైం నేను ఏఎంబి మాల్కి అయితే వచ్చాను. నేను టైంకి వచ్చాను, నా ఫ్రెండ్స్ రాలేదు. సినిమా టైం ఆల్రెడీ అయింది, ఇంకొక 1 minute ఉంది, రాకపోతే నేను వెళ్ళిపోతాను కదా. సినిమా అయిపోయాక మేమైతే నిన్న ఈరోజు దాని తర్వాత డిన్నర్ వచ్చేసి ఇది అచారీ పన్నీర్ టిక్కా అండ్ కొంచెం వెజిటబుల్ బిర్యానీ తిన్నాను. దాని తర్వాత కొంచెం క్రీమ్ చీజ్ కునాఫా కూడా తిన్నాను, ఒక 3 bites. బయట ఫుడ్ ఈ కొంచెం కొంచెం తిన్నదే 1000 calories అయ్యాయి నాకు. ఏం చేస్తాం. హలో ఆల్, నైట్ 10 అయింది ఇప్పుడు. ఐ డిడ్ నాట్ షాట్ మచ్ టుడే. నేను బయటికి వెళ్ళాను కదా, బయట ఏం తీయలేదు. ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ విత్ మై ఫ్రెండ్స్. జనరల్గా ఫ్రెండ్స్ని కలిస్తే రిలీఫ్ వస్తుంది కదా, రిలాక్స్ అయ్యి వస్తాం కదా. నేను అలానే రిలాక్స్ అయ్యి వచ్చాను. నా ఎనర్జీ అంతా బూస్టప్ చేసుకొని వచ్చాను వాళ్ళని కలిసి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆలూ పరాటా అండ్ మటర్ పన్నీర్ కర్రీ అండ్ టీ తాగాను. అవన్నీ కలిపి 570 calories అయ్యాయి. 16 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 16 grams ఆఫ్ ఫైబర్. లంచ్లోకి వచ్చేసి నేను 100 grams ఆఫ్ కర్డ్, 100 grams ఆఫ్ వైట్ రైస్, పెరగన్నంలోకి 20 grams ఎక్స్ట్రా, 30 grams ఎక్స్ట్రా, అండ్ మెంతి కూర పప్పు. అండ్ థియేటర్లోకి వెళ్ళి పాప్కార్న్ తిన్నాను, ఐస్ క్రీమ్ తిన్నాను. ఇవన్నీ కలిపి అప్రాక్సిమేట్లీ 970 calories అయ్యాయి. 25 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 20 grams ఆఫ్ ఫైబర్. ఈవినింగ్ స్నాక్ వచ్చేసి పిస్తా హౌస్లో చాయ్ తాగాము అండ్ బన్ మస్కా. జస్ట్ 4 parts వేస్తే ఒక పార్ట్ ఉంటుంది కదా, అది 1 part ఫుల్ తిన్నాను. 170 calories అయ్యాయి. 4 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 0 ఫైబర్. కొంచెం మిల్క్ కదా అంతా. డిన్నర్ వచ్చేసి అగైన్ బయటనే పన్నీర్ టిక్కా తిన్నాను అండ్ వెజిటబుల్ బిర్యానీ తిన్నాను. క్యాలరీ డెన్సిటీ, ఓ గాడ్, కునాఫా కూడా తిన్నాను నేను, మర్చిపోయాను. అర్రే. ఓకే, అప్రాక్సిమేట్లీ 1000 calories తిన్నాను నేను. అండ్ 25 grams ఆఫ్ ఫైబర్, 25 కదా, అప్రాక్సిమేట్లీ 25 to 28. అండ్ 6 grams ఆఫ్ ఫైబర్, బికాజ్ మళ్ళీ వెజ్ బిర్యానీలో కూడా పన్నీర్ ఉందన్నమాట యాక్చువల్లీ. టోటల్గా 2700 calories, 72 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 43 grams ఆఫ్ ఫైబర్. నేను ఈరోజు మార్నింగే జిమ్కి వెళ్ళాను. సో అండ్ అది ఇంకా నేను 10,000 steps ఈరోజు కవర్ చేశాను. బయటికి వెళ్ళాను కదా, బాగా ముందే మా ఫ్రెండ్స్ని ప్లాన్ చేయించి బాగా నడిపించా. నా 10,000 steps అయితే అయిపోయాయి. సో అప్రాక్సిమేట్లీ 7,000 calories బర్న్ చేశాను. సో ఈ 2700లో 700 తీసేస్తే 2000 calories. చాలా హై ఈరోజు, బట్
దట్స్ ఓకే, ఇది ఒక్కరోజే కదా. ఓకే, ఈరోజు పెద్దగా షూట్ చేయలేదు నేను, జస్ట్ చిన్న చిన్న స్నాప్స్ ఉన్నాయి, అవి యాడ్ చేస్తాను అంతే. ఓకే, ఈరోజు వెయిట్ లాస్ జర్నీ ఇంతే. రేపు మళ్ళీ కలుద్దాము. రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్ ఉంది కాబట్టి విల్ బీ ఆన్ ట్రాక్ బ్యాక్. ఓకే, విల్ మీట్ ఇన్ టుమారోస్ వ్లాగ్. బాయ్ బాయ్.